హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ భవ్యస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేసుకోండి మరి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు, దిల్షుక్ నగర్ షాపింగ్ అనమాట. సో చాలా మందికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి దిల్షుక్ నగర్, కోటి, చార్మినార్ ఇవన్నీ తెలుసు కదా. సో మేము యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్తో వెళ్ళాను, జస్ట్ విండో షాపింగ్ లాగా వెళ్దామని అనుకున్నాము. బట్ బాగానే పర్చేస్ చేసాము. అండ్ దీని లాస్ట్లో ఏమేమి తీసుకున్నాను అండ్ కొత్తగా వచ్చాయి ఏమొచ్చాయి అని నేను మీకు చూస్తాను. అండ్ ఎంత సమ్మర్ అయినా కానివ్వండి, షాపింగ్ అంటే లేడీస్కి అసలు ఏం ఫరక్ కూడా పడదు. ఎండ కానివ్వండి, చూసారా ఎట్లా స్టోల్స్ వేసుకొని వెళ్తున్నారు. ఎండ ఉండనివ్వండి, వాన ఉండనివ్వండి, ఏం కాదు, షాపింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు లేడీస్. సో చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నార్మల్గా ఇది మొత్తం స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో దిల్షుక్ నగర్లో ఒక మొత్తం స్ట్రీట్ అంతా మొత్తం షాపింగ్ ఉంటుంది కదా. అండ్ ఇంకా లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. చాలామంది కొంచెం స్ట్రీట్ షాపింగ్ అంటే ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఉంటుంది కదా, అది మాత్రమే అని అనుకుంటారు. కానీ లోపల మాత్రం బోల్డ్ అని షాపులు అసలు చాలా ఉంటాయి తెలుసా. సో నేను అన్ని జస్ట్ ర్యాండమ్గా తీసాను. బట్ బేసిక్ ఏంటంటే మేము ఏదైతే షాప్స్లోకి వెళ్ళి కొనుక్కున్నామో అది మాత్రం నేను తీయలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు షాపింగ్ అంటే బార్గెనింగ్ చాలా ఉంటుంది కదా. సో నేను వీడియో తీస్తూ నా ఫ్రెండ్కి తను బార్గెన్ చేస్తూ నేను ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయకుండా అక్కడ చేసి, సో అట్లా ఉంటుంది కదా. మేము ఎక్కడెక్కడైతే తీసుకోలేదో నార్మల్గా అన్నీ మొత్తం కవర్ అయితే చేశాను. కొత్తగా వచ్చాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా బ్యాంగిల్స్. ఇది తెలుసా, షిరిడీలో వాళ్ళు 350 ఆర్ సంథింగ్ చెప్పారు. ఇక్కడ వీళ్ళు జస్ట్ 150 కాస్ట్ చేశారు తెలుసా. అండ్ ఇవే బ్యాంగిల్స్ సేమ్ చార్మినార్లో 100 రూపీస్కి అమ్ముతున్నారు. ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. బట్ అవి చాలా బాగుంటాయి తెలుసా. కాలేజ్కి వెళ్ళి గర్ల్స్కి అండ్ ఆఫీస్ వేర్ అండ్ పార్టీ వేర్, నైట్ పార్టీ వేర్కి ఆసమ్ ఉంటాయి తెలుసా ఆ బ్యాంగిల్స్. బట్ నేను స్టిల్ అది ఇక్కడ దిల్షుక్ నగర్లో అయితే నేను తీసుకోలేదు. అండ్ నేను వేరే దగ్గర తీసుకోవాలి అని అనుకున్నాను. బట్ అక్కడైతే నేను తీసుకోలేదు. బికాజ్ వాళ్ళు అంటే రేట్ ఎక్కువ చెప్పేశారు కదా. సో ఆబ్వియస్గా మనం ఇంకా బార్గెన్ ఎంత చేస్తాం. సో ఇంకా ఎంత బార్గెన్ చేసినా కానీ అంతగా ఏమీ లేకుండే. సో ఇంకేం తీసుకోలేదు, నార్మల్గా అట్లా ర్యాండమ్గా చూసుకుంటూ పోయాం. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను కదా, వీళ్ళ దగ్గర మాత్రం అసలు. అండ్ ఇప్పుడు నేను ట్రెండింగ్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాను, అవి లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఒకటి ఏంటంటే కొత్తగా వచ్చింది, ఇవి మీనాకారి జుమ్కీస్ అనేసి కొత్తగా వచ్చాయన్నమాట. సో మనకి మీనాకారి శారీస్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్ ఎట్లా వచ్చాయి మీనాకారి వర్క్తోని, అదేవిధంగా మీనాకారి జుమ్కీస్ వచ్చాయి. ఎంత ఆసమ్గా ఉన్నాయో తెలుసా, సీరియస్లీ అసలు మీరు చూస్తే నమ్మరు, అంత బాగుంది. లైక్ ఇట్స్ ఏ హ్యాండ్ క్రాఫ్ట్ అనమాట అది. సో చాలా బాగున్నాయి. అవి అయితే పర్చేస్ చేసాము. అండ్ రిమైనింగ్ ఆల్ అలా తీసుకున్నాను కొన్ని. సో ఇంకా అవన్నీ తర్వాత చూద్దురు. అండ్ జస్ట్ నార్మల్గా చూసేయండి, ఏదో అలా లుక్ వేసుకున్నాను అనమాట. సమ్మర్ టైంలో కూడా ఫుల్ ఆఫ్ రష్ ఉంది ఇక్కడ, కానీ చాలా రష్ ఉంది. అండ్ బాగున్నాయి. మనం బార్గెన్ చేస్తే రేట్స్ అయితే సూపర్గా పడతాయి తెలుసా. మనం బార్గెన్ చేసే అంతా ఉండాలి మనకి. సో మనం బాగా బార్గెన్ చేస్తే మనం చాలా ప్రోడక్ట్స్ కొనుక్కుంటాము. సో చూసారు కదా, ఇక్కడ దగ్గర నుంచి చాలా పెద్ద జుమ్కీస్ ఉన్నాయి. బట్ ఇట్స్ ఆల్ మీనాకారి, ఎందుకంటే మీనాకారి వర్క్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా. సో అవే జుమ్కీస్ కూడా వచ్చాయి. అండ్ జ్యువెలరీ ఏం రాలేదు, అంటే లైక్ ఏంటి లాకెట్స్, పెండెంట్స్, నెక్ సెట్స్ అట్లా ఏం రాలేదు. జస్ట్ ఇవి మాత్రం, ఈ ఇయర్ రింగ్స్ మాత్రం ఇట్లా వచ్చాయి. ఎంత ఆసమ్ ఉన్నాయి తెలుసా సీరియస్లీ. కుర్తీస్ మీదికి అండ్ సమ్మర్లో బెస్ట్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. సింపుల్ డ్రెస్సెస్ మీదికి కానివ్వండి, శారీస్ మీదికి చాలా బాగున్నాయి తెలుసా. నాకైతే ఆసమ్గా నచ్చాయి. సో ఇట్లా అంటే లైక్ కొత్త కలెక్షన్ అయితే వచ్చింది మొత్తం అన్ని షాపింగ్ సెంటర్స్లో. లైక్ ఇక్కడ అంటే లైక్ స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా, అక్కడ మాత్రం కొత్త కలెక్షన్స్ అయితే బాగా వచ్చాయి. సో ఇంకా ఇది మొత్తం ఫంక్షన్ సీజన్ కాబట్టి డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి, ఎవరైనా లైక్ ఫంక్షన్స్ ఉన్నా కానీ ఏమైనా ఉన్నా. అండ్ ఇక్కడ ఈ షాప్లో తెలుసా హాఫ్ సారీస్ ఎంత అవసరం ఉన్నాయి. ఈ లాస్ట్ ఉంది కదా, దాని కాస్ట్ సంథింగ్ 5,000 ఆర్ 4,000 చెప్పారనమాట. బట్ ఆసమ్ ఉంది తెలుసా. హాఫ్ సారీ ఎంత బాగుంది కదా. సో నాకు బాగా నచ్చింది. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ బాగుంది. బట్ మేమేమంతగా లైక్ బట్టలు ఇట్లా కొనాలి అన్నట్టు ఏం వెళ్ళలేదు, జస్ట్ విండో షాపింగ్ కోసమే వెళ్ళాం కాబట్టి ఎట్లా చూసుకుంటూ అన్నీ తీసాను. ఇక్కడ కాకపోతే ఏంటంటే దిల్షుక్ నగర్లో
జ్యువెల్లరీ షాప్స్ బాగుంటాయండి. జ్యువెల్లరీస్ ఇంకా అంటే ఇంకా మనలాగా వాళ్ళు ఎక్కువ రేట్ చెప్పేస్తారు. ఇంకా బేగం బజార్ కంటే అక్కడి నుంచే తెస్తారు కదా! సో, ఇంకా వాళ్ళు బార్గెన్ కూడా చేయనివ్వరు. ఫిక్స్డ్ రేట్ అని చెప్తారు. బట్ మనం చాలా బార్గెన్ చేస్తేనే మనం ఏదైనా కొనుక్కోగలుగుతాం అనమాట తెలిసిన వారిలో. సో, ఆఫ్‌కోర్స్ బార్గెన్ చేసే వాళ్ళు మాత్రమే మ్యాక్సిమం వెళ్ళాలి. మేమైతే ఆ రోజు బార్గెన్ చేసి అసలు చాలా అలసిపోయాం తెలుసా! సీరియస్‌లీ ఆ ఎండకి. అండ్ అందులో కూడా నిహాల్ ఉన్నాడు ఆ రోజు. సీరియస్‌లీ లిటరల్లీ చాలా అలసిపోయాం. బేసిక్‌గా పిల్లల్ని తీసుకెళ్తే ఏంటంటే ఫుల్ అల్లరి చేస్తారు కదా! టాయ్స్ చూడగానే అది ఇది అని చెప్పి. సో, మాక్సిమం అందుకే నార్మల్‌గా చూయించాను. నేను బై వాక్ చేస్తూ నేను అది చూయించాను కదా! నేను అది కూడా నా సెల్ఫీ స్టిక్ కూడా తీసుకొని వెళ్ళలేదు. సో, అందుకని అంత షేక్ అయింది ఈ మొబైల్ కూడా. సో, అలా ర్యాండమ్‌గా చూపించాను. బట్ బాగున్నాయి తెలుసా కలెక్షన్స్ కూడా అన్నీ. ఇది మొత్తం ఫంక్షన్ సీజన్ కాబట్టి అదే థీమ్‌తోని మాక్సిమం అందరూ పెట్టారు. లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, లైక్ సంథింగ్ జ్యువెల్లరీ షాప్స్ అయితే ఆసమ్ ఉన్నాయి. బట్ మనకి రేట్ పడనివ్వరు వాళ్ళు బేసిక్‌గా. సో, మనం చాలా చాలా బార్గెన్ చేయాలి. సో, నేనైతే ఇంకా కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి. సో ఇక్కడ వచ్చి ఫుల్ ఇంకా అలసిపోయాం తెలుసా సీరియస్లీ.
అండ్ ఇంకా షాపింగ్ లైక్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, ఆల్మోస్ట్ కాదు ఎండ్ అయిపోయింది షాపింగ్. సో మేము ఆటో బుక్ చేసేసుకొని ఒక చక్కగా ఫ్రూట్ జ్యూస్ తాగేసి ఇంకా నిహాల్ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ తినిపించేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికి. అంటే లైక్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను బేసిక్గా. సో ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళామన్నమాట. సో యా, ఇది దిల్సుఖ్నగర్ ఫుల్. అసలు ఎంత పబ్లిక్, ఎంత ట్రాఫిక్ తెలుసా అసలు, సీరియస్లీ. అబ్బా సమ్మర్లో అసలు షాపింగ్ అంటే పిచ్చిలేసిపోతుంది. బట్ యా ఆఫ్ కోర్స్ అయినా కానీ పర్లేదు లేడీస్కి. లైక్ యా అలసిపోయాము, బట్ ఏంటి అంటే సంథింగ్ ఏదో ఒకటి మనం కొనుక్కుంటాం కదా, సో ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎస్, ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయి మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను అవన్నీ ఏమేమి తీసుకున్నాను, చూసేయండి మీరు కూడా. హలో. సో యాక్చువల్లీ ఇవాళ వీడియో మొత్తం ఇట్లా గజిబిజిగా మీకు అనిపించింది కదా. నేను బేసిక్గా విండో షాపింగ్ లాగా వెళ్దాం అనుకున్నాం, కానీ విండో షాపింగ్ లాగా వెళ్ళి చాలా థింగ్స్ తెచ్చేసుకున్నాను నేనైతే. అంటే లైక్ నార్మల్గా చిన్న ఫంక్షన్ నాకు, సో దానికి కావాల్సిన థింగ్స్ అని నేను కొనుక్కున్నాను. నేను నా బెస్టీతో వెళ్ళాను. సో తను చాలా లెంత్ అంటే లైక్ చాలా థింగ్స్ పర్చేస్ చేసింది, బట్ నేను అది కూడా చూద్దాం అనుకున్నాను. కానీ ఇంకా అక్కడ వాళ్ళ ఇంటి నుంచి నేను ఇక్కడికి వచ్చేసరికి ఇంకా నేను అవుట్ అయిపోయాను, ఇంకా అక్కడ ఏం వీడియో షూట్ చేయలేదు. సో యా, ఎట్లా అనిపించింది అంటే లైక్ అంత డీప్గా నేనేం చేయలేదు, ఎందుకంటే ఎటు చూసిన ఆబ్వియస్గా హైదరాబాద్లో ఉన్న పీపుల్ అందరికీ దిల్సుఖ్నగర్ షాపింగ్ అంటే తెలుసు. దిల్సుఖ్నగర్ స్ట్రీట్ షాపింగ్ అంటే ఇంకా అసలు ఇంకా చెప్పనక్కర్లేదు. ఎన్ని గల్లీలలోకి వెళ్ళినా కానీ ఫుల్గా మనకి ఫుల్ బట్టలు అసలు మామూలుగా ఉండదు. అండ్ లైక్ మన గర్ల్స్ థింగ్స్ అయితే బెస్ట్ అనమాట. సో చాలా బాగుంటుంది. నేను కొన్ని పర్చేస్ చేశాను, మీకు చెప్తాను. రేట్స్ నాకు అస్సలకి గుర్తులేవు తెలుసా, ఎందుకంటే వాళ్ళు ఒక హై రేంజ్ రేట్ చెప్తారు. ఆ హై రేంజ్ నుంచి మనం బార్గెన్ చేసి ఇంకా అంటే లైక్ అన్నీ టుగెదర్ తీసుకున్నాం కాబట్టి, సో నేనైతే రేట్స్ అన్నీ మర్చిపోయాను, నాకు గుర్తు కూడా లేదు. బట్ మీకు చూపిస్తాను. అంటే లైక్ ఈ డిజైన్స్ వచ్చాయి అనమాట మన లైక్ ఇప్పుడు ఈ ట్రెండ్లో ఉన్నాయి కొన్ని ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇప్పుడు హిప్ బెల్ట్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా బాగా ట్రెండ్లో ఉన్నాయి. నేను షాప్స్లో తీసుకున్నాం కొన్ని లైక్ స్ట్రీట్లో ఉంటాయి కదా కొన్ని అన్ని జ్యువెలరీ సెట్స్ ఉంటాయి కదా, సో అక్కడ కూడా తీసుకున్నాం. అక్కడే మ్యాక్సిమం సేల్ చేస్తారు. అండ్ ఎస్, ఫస్ట్ మీకు చూపిస్తా. ఇప్పుడు మీనాకారి లైక్ శారీస్ బాగా ఫేమస్ అయ్యాయి కదా, సో అట్లనే మీనాకారి సెట్స్ కూడా ఫుల్ ఫేమస్ అయ్యాయి తెలుసా. చూడండి ఎట్లా ఉంది కదా, కింద బుట్టలు చూడండి మీరు, మొత్తం లైక్ ఆ వర్క్ చూడండి, మీనాకారి ఎంత బాగుంది కదా. సో ఇట్స్ సో క్యూట్. సో పైన కూడా చూడండి మీరు, ఎంత క్యూట్ ఉంది కదా. సో చాలా బాగుంటుంది. అండ్ కుర్తీస్ మీదికి అయితే ఆసమ్ ఉంటుంది. అండ్ సింపుల్ వేర్ శారీస్ ఉంటాయి కదా, దానికి చాలా బాగుంటుంది. సో మీనాకారి వర్క్ చాలా చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు, ఎందుకంటే అండ్ ఇక్కడ చూడండి దీని బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు ఫ్రంట్ మొత్తం మీనాకారి వర్క్ కదా, అది హ్యాండ్ క్రాఫ్ట్ పెయింటింగ్ కదా, సో బ్యాక్ సైడ్ నార్మల్గా ఇచ్చేసారు. అండ్ చాలా బాగున్నాయి. మనం లైక్ వేసుకొని చూస్తే కూడా మంచిగా రెడీ అయినాక వేసుకుంటేనే లైక్ సూట్ అవుతుంది. ఇలా నార్మల్గా పెట్టుకొని చూస్తే యా బాగుంది అనిపిస్తుంది, కానీ అంతగా ఎలిగెంట్ లుక్ రాదు కదా. సో ఇట్లా మీనాకారి అయితే ఒక 3-4 పర్చేస్ చేసాము. అండ్ నా బెస్ట్ అయితే చాలానే తీసుకుంది, బికాస్ తను మళ్ళీ రిటర్న్ అయిపోతుంది కదా యూఎస్కి, సో తను ఇంకా ఎక్కువ తీసుకుంది. సో అండ్ ఇది అసలు ఎంత క్యూట్ ఉంది కదా, ఇది పిట్టలు చిన్నగా వచ్చాయి క్యూట్గా. అండ్ ఇట్లా లైక్ ఏదైనా చిన్న కుర్తీస్ మీదకి బాగుంటాయి యాక్చువల్లీ. సో ఎంత క్యూట్ ఉంది కదా, కింద పర్ల్స్ వచ్చేసి అన్నీ క్యూట్గా ఉన్నాయి. అండ్ దీని వెనకాల కూడా సేమ్ అట్లాగే వచ్చింది డిజైన్. సో వెనకాల రాలేదు మీనాకారి వర్క్, ఇది మొత్తం హ్యాండ్ పెయింటింగ్ కాబట్టి. సో అండ్ ఇవి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, లైక్ చాలా హై రేంజ్ చెప్పేస్తారు. సో మనం ఏం చేయాలంటే ఇంకా ఆబ్వియస్గా బార్గెన్. ఇంకా హైదరాబాద్లో షాపింగ్ అంటే కోటి, చార్మినార్, దిల్సుఖ్నగర్, ఇవన్నీ సికింద్రాబాద్ ఇవన్నీ మొత్తం బార్గెన్కి అనమాట, బార్గెన్ చేయాలి. సో అట్లా. అండ్ లుక్ ఎట్ దిస్, ఎంత క్యూట్ ఉన్నాయి కదా ఇవి, సో బ్యూటిఫుల్. ఎంత బాగున్నాయి కదా, మీకు అసలు కనిపిస్తుందా? ఎస్, ఎంత క్యూట్ వచ్చాయో. చిన్న హ్యాండ్స్లు వచ్చాయి అండ్ ఇక్కడ చిన్నగా ఫ్లవర్స్ వచ్చాయి.
చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్క్ కూడా చాలా బాగుంది, ఫినిషింగ్ చాలా చాలా బాగుంది. అండ్ ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, మనం చాలా బార్గెన్ చేయాలి. ఇంకా ఆబ్వియస్గా లైక్ బాగా బార్గెన్ చేసే వాళ్ళంటే తీసుకోవాలి. మ్యాక్సిమం నేను ఫుల్ బార్గెన్ చేశాను. అండ్ లుక్ అట్ దిస్, నా ఫేవరెట్ ఈ టైప్ ఇయర్ రింగ్స్. ఇట్లా రింగ్ టైప్ ఉండి కింద ఇట్లా బుట్ట ఉండేది. ఓ మై గాడ్, ఇట్స్ మై ఫేవరెట్. ఎంత బాగుంది కదా. అండ్ కలర్స్లో అక్కడ ఎక్కువ కలర్స్ లేకుండే, ఇది చాలా బాగుంది అన్నిట్లో కన్నా కలర్. సో అందుకని చెప్పి ఇంకా ఇది తీసుకున్నా. అంటే ఆగు, అరే అరే అరే, ఎంత క్యూట్ ఉంది కదా. ఇట్స్ అ రింగ్ అండ్ ఇక్కడ అన్ని పర్ల్స్, ముత్యాలు, హ్యాంగింగ్ చాలా బాగుంది. సో నైస్. ఇప్పుడు దీని మీదకి చాలా అప్వర్డ్ ఉంటుంది అనుకోండి. సో నెక్స్ట్ వచ్చి ఒక చిన్న చైన్ తీసుకున్నా, లైక్ జీన్స్ వేర్ వేసుకుంటాను కదా. ఇది మొత్తం బటర్ఫ్లై. అరే ఇది ఇట్లా బటర్ఫ్లై ఉంటుంది మొత్తం. సో ఇది బ్లాక్, రెడ్, వైట్ ఇట్లా వచ్చింది మొత్తం అంత డిజైన్. సో ఇది చిన్న చైన్ ఏంటి అంటే నార్మల్గా జీన్స్ వేర్ వేసుకున్నప్పుడు, టాప్స్ వేసుకున్నప్పుడు బాగుంటుందని ఇలా తీసుకున్నా. ఓ ఇది కాకపోతే ఇది అక్కడే మనం లైక్ చూడలేం కదా. సో ఇది ఇలా పెట్టుకునే టైంకి ఇది ఇట్లా ఉల్టా అయిపోతుంది. అబ్బా అని అనుకున్నాను నేను. ఇంకా ఇక్కడ వరకు వస్తుంది. ఇట్లా క్యూట్గా ఉంటుంది. జీన్స్ టాప్స్ మీకు బాగుంటుంది తెలుసా. నార్మల్గా సమ్మర్స్ కదా, సింపుల్గా రెడీ అయినప్పుడు బాగుంటుంది. అండ్ మై ఫేవరెట్, నాకైతే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అంటే చాలా చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టం చెప్పండి, లైక్ చేయండి ఇష్టం ఉన్న వాళ్ళకి బ్లాక్ బీడ్స్. సో ఇది బ్లాక్, ఇక్కడ ఈ బ్లాక్ బదులు గ్రీన్, రెడ్ కూడా వచ్చాయి. బట్ నేను బ్లాక్ ఎందుకు తీసుకున్నానంటే అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది బ్లాక్. సో చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ వరకు షార్ట్ కదా, షార్ట్ అయితే మనం ఏదైనా వేసుకోవచ్చు. అండ్ బ్లాక్ అంటే ఇంకా ఆబ్వియస్గా బ్లాక్ బీడ్స్ కాబట్టి చాలా బాగుంటుంది షార్ట్వి. అండ్ దీని ఫినిషింగ్ చాలా బాగుంది. సో దిస్ వన్ మై ఫేవరెట్. అండ్ అక్కడ బ్యాంగిల్స్ యాక్చువల్గా సెట్ ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ నా దగ్గర లేవు. సో నేను ఇవి తీసుకున్నాను. అంటే లైక్ వాళ్ళు ఎక్కువ రేటే చెప్పారు. నేను ఇంకా హడావిడిలో ఫుల్ ఎండ అసలు అన్ని హాల్ని పట్టుకొని ఘోరం ఉండే. సో ఇవి ఎంతనో చెప్పారు, అబ్బా 80 రూపీస్ డజన్ ఎంతో చెప్పారు. సో ఇంకా వాళ్ళు ఏం తక్కువ కూడా చేయలేదు. తీసుకున్నాక ఎందుకు తీసుకున్నాను అనిపించింది. బట్ నేను యాక్చువల్గా ఇది ఒక ఫంక్షన్ కోసము బేసిక్గా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ యాక్చువల్గా అమ్మాయిలు డెఫినెట్గా తెలుసా, ఏ షాపింగ్కి వెళ్ళినా కానీ ఫుట్వేర్ కొనుక్కోకుండా ఎవరు వస్తారు? నేనైతే డెఫినెట్గా రాను. మై ఫేవరెట్ అసలు ఈ ఫ్లాట్స్. ఇట్లా నాకు ఎంత ఇష్టం తెలుసా, నాకు ఫుల్ అంటే ఫుల్ ఇష్టం ఇట్లా ఫ్లాట్స్. సో ఇవి తీసుకున్నా. అండ్ ఇవి యాష్ కలర్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి ఇంకా. బట్ నా సైజు లేకుండే. సో నేను ఇవి తీసుకున్నాను, పర్చేస్ చేశాను. నేను ఎందుకు చూపిస్తున్నాను ఇవన్నీ మీకు? నేను తెలిసిన వాళ్ళకి వెళ్ళాను, ఏదో కొనుక్కున్నాను, మాకు కూడా తెలుసు అవన్నీ కాదు. ఇప్పుడు ట్రెండింగ్లో ఏవి ఉన్నాయో నేను అవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా మనం ఎప్పుడు వెళ్ళినా ఒకటే మోడల్ నల్లపూసలు కానీ ఇట్లా ఫుట్వేర్ కానివ్వండి, ఏదో ఒకటి అన్ని ఇయర్ రింగ్స్ అట్లాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, నేను షిరిడీకి వెళ్ళినప్పుడు కొన్ని పర్చేస్ చేశాను కదా, పువ్వు వచ్చి కింద బుట్ట వచ్చి, అది ఎప్పటి నుంచో రన్నింగ్ ఉంది, నా దగ్గర లేదు ఆ ట్రెండ్ అని చెప్పి నేను కొనుక్కున్నాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి అని అవి కొనుక్కున్నాం అనమాట మేము. సో అవి చూపిస్తున్నాం మీకు. అందుకని నేను ఈ ట్రెండ్ ఎప్పుడు ఉండే చెప్పండి, ఇగో ఇంత సింపుల్గా. సో ఇప్పుడు వచ్చినవన్నీ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. నేను ఆబ్వియస్గా ఇంకా కొంచెం మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇట్లాంటివన్నీ ప్రిఫర్ చేయాలి కదా. ఇది నాకు బాగా గుర్తుంది. ఆయన 150కి 2 అంటే నేను 150కి 3 తీసుకున్నాను అనమాట. ఇవి మాత్రం బార్గెన్ బాగా చేస్తా. అండ్ చూసారా, ఇది హిప్ బెల్ట్ మై ఫేవరెట్. నేనైతే లిటరల్లీ ఎన్ని డేస్ నుంచి ఎన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్, యూట్యూబ్లో ఛానల్స్ ఉంటాయి కదా కొంచెం షాప్ వాళ్ళకి, చాలా చూస్తున్నా. ప్రతి ఒక్కళ్ళు ఇంకా థౌజండ్స్లలో అంటే నేను అసలు నమ్మలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకా తెలిసినారు అన్నప్పుడు నార్మల్గా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడ 1 గ్రామ్ గోల్డ్ది షాప్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి షాప్లలో మీకు తెలుసా, నేను ఏ షాప్లో తీసుకున్నానో ఆ షాప్ వీడియో తీయాలి కదా, అది తప్ప నేను అన్నీ తీసాను అనమాట. అంటే మనకి ఇట్లా షో కేస్లో ఇట్లా పెట్టేసరికి స్పీడ్గా వెళ్ళిపోతాం కదా. సో వెళ్ళిపోయి నేను అసలు వీడియో తీయలేదు, నేను బార్గెన్ చేయడానికే సరిపోయింది ఆ షాప్ కీపర్తోని. సో ఫైనల్గా నేను ఇది తీసుకున్నాను. ఎంత బాగుంది తెలుసా, సీరియస్లీ ఈ లుక్
ఫ్రంట్ క్యామ్ డ్యామేజ్గా ఉందని చెప్పినా కదా, సో నేను ఇది బ్యాక్ క్యామ్తో చూపిస్తాను. ఇది వేసుకున్న రోజు చూపిస్తాను. ఐ షో యూ పీపుల్. లుక్ ఎట్ దిస్, సో ప్రిటీ రైట్. ఎంత బాగుంది కదా. సో ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇట్లా మగ్గం వేసి చాలా 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 ట్రెండింగ్లో ఉన్నాయి తెలుసా. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి దిల్షుఖ్నగర్ వెళ్ళినప్పుడు. అండ్ ఇవి తెలుసా, స్ట్రీట్స్ మీద కూడా పెట్టి అమ్ముతున్నారు, కానీ వాళ్ళు అసలు ఓవర్ రేట్స్ చెప్పేస్తున్నారు. కొంచెం చూసి తీసుకోండి. బార్గెన్ బాగా చేసే వాళ్ళైతే యా చేయండి. అండ్ అంతే.